రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2019 సంవత్సరంలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 92 కోట్ల మంది. 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 23 కోట్లు, అంటే 22,90,00,000 పైచి కనుక 23 కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఓటర్ టర్నౌట్ శాతం ఎంతమంది ఓటు వేశారంటే 66% మంది ప్రజలు ఎవరైతే ఈ 92 కోట్ల మందిలో ఎవరైతే నమోదై ఉన్నారో వారిలో 66% మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 97 కోట్లు. రిజిస్టర్డ్ ఓటర్స్ అని అంటాం మనం. వారిలో బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వారు 67%. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 24 కోట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పెరిగిందా లేదా? ఖచ్చితంగా మన ఓటు సంఖ్యాపరంగా చూసుకుంటే పెరిగింది, కానీ అవి సీట్లుగా మారలేదు అనేటువంటి అంశం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది అనేటువంటి విషయం. ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఓటుని ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి వారు మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంతమేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి. అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు, ఒక్కసారి వారిని గుండెల మీద చేయవేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు 100 సార్లుకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 100కి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం. అదేవిధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత ఉన్నది అని చెప్పి వారందరూ కూడా చెప్తున్నారు కదా. ఇవాళ వారందరూ ఈ యూపీఏ ఇండి కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేతితో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్. కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి అడుగు పెట్టిన వెంటనే వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి శిరస్సు నుంచి నమస్కరించి ఆ తర్వాత వారి బాధ్యతని స్వీకరించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు. వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత్ రత్న ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు అభ్యసించినటువంటి ప్రాంతం, ఇల్లు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు, వారు లండన్లో చదివినటువంటి ఇల్లు, అదేవిధంగా వారి చివరి కాలం వారు గడిపినటువంటి ఇల్లు, ఈ 5ంటిని కలిపి పంచతీర్థాలుగా కూడా వాటిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఇది మాత్రమే కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది కూడా ఎమర్జెన్సీ కాలంలో 1977 మధ్య కాలంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కనుక నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించి పూజ్య స్థానాన్ని ఇచ్చేటువంటి కూటమి మన ఎన్డీఏ కూటమి, మన భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుకనే ప్రజలు విశ్వసించారు. మోడీ గ్యారంటీ అని ఏదైతే అన్నారు, ఆనాడు 370 ఆర్టికల్ తొలగిస్తాను అని చెప్తే మొన్న 370 అధికరణ తొలగించారు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ అయినటువంటి రామ మందిర నిర్మాణం అంటే భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపించారు. అదేవిధంగా పేదలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలోనే మోడీ గ్యారంటీకి ప్రజలు ఓటు వేశారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి మనవారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో మనం వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 55.3 అంటే దగ్గర 56% ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 2.83 అంటే పోయినసారి ఎన్నికల్లో మనకి గణనీయంగా ఓట్లు తగ్గాయని తెలుసు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా జనసేన పార్టీకి దగ్గర 7%, 6 పాయింట్ చిత్ర అంటే దగ్గర 7% వస్తే తెలుగుదేశం పార్టీకి 45.5% ఓట్లు ప్రజలు వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని, ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అన్నాలో అనకూడదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సినన్ని ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. కానీ వారేమని చెప్తారు, ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలోనని చెప్పి వారు చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధత దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారు ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-77లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గడప పెట్టినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. అది వారు మర్చిపోయారండి, ప్రజలు మర్చిపోలేదు. పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, నేను ఎన్నోసార్లు బట్టలు నొక్కాను, అవ్వ తాతలకి, మరి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్నీ కూడా అందించాను, మరి నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి వారు చెప్పారు. బహుశా వారు గమనించలేదు, తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. మీరు ఒక పక్క బట్టలు కొట్టి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం. అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా
దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రజా సంక్షేమ పాలన, రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన, అవినీతి రహిత పాలనని ప్రజలకు మనం అందించిన నాడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంలో ఉన్నాం. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెరుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి. ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. World-class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు వారి అందరూ కూడా సన్మానం చేసే ఒక కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి థర్డ్ టైం అవర్ ప్రైమ్ మినిస్టర్ historically win and he formed the third consecutive time of the successful government. After the Nehru, when the Nehru formed 3 times, but that time was the freedom movement, that time there is no media, there is no social media, no one was not asking anything. But today the situation is different. In this different situation, our Prime Minister Shri Narendra Modi ji, India government, it's a third consecutive time we formed the government in central government. As well as I congratulate and I extend my thanks to our India partner, Shri Chandrababu Naidu garu, and I extend my sincere thanks to Pawan Kalyan garu in this occasion. Our Prime Minister Shri Narendra Modi ji always think about the country's development, the nation's development. For that, this third time our India government, our Prime Minister's first sign is for the people, for the everyone, they need to house. For that, our Prime Minister is first sign 3 crore house scheme for the Prime Minister Awas Yojana. And the second file, our Prime Minister signed in this India government for the Raitulu. Kisan welfare, 11 crore Kisangu, Kisan Samman Nidhi, our Prime Minister signed, and the 20,000 crore directly sent to the Kisan, the Raitulu directly, మన Prime Minister గారు పంపిస్తున్నారు. అట్లే ఒక్కొక్క యాక్షన్ కూడా ఒక్కొక్క ప్రతి సంతము కూడా ఈ రైతులకు ఈ దేశంలో ఉన్న మన ప్రధానమంత్రి గారు ఏమి వాళ్ళ ప్రధానమంత్రి విజన్ ఇస్ దట్
సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరూ కూడా విశ్వాసంలో, అందరూ డెవలప్మెంట్, ఈ దేశం డెవలప్మెంట్ చేయాలనేది. అందుకే మన ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 2 ఇంపార్టెంట్ ఫైల్ మనకి సైన్ చేస్తున్నారు. మీకు అందరూ కూడా తెలుసు, ఈ లాస్ట్ 10 years మన దేశము అభివృద్ధి ఎంత వేగం, స్పీడ్, ఫాస్ట్ ఈ దేశం అభివృద్ధి అనేది మనం చూసుకున్నాం. ఈ దేశం అభివృద్ధి అయ్యే సమయంలో మన డబుల్ సర్కార్ ఇంజిన్, డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడ కూడా మన ఆంధ్రాలో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మనం చూసినాం డెవలప్మెంట్, డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్. ఉత్తరప్రదేశ్ ఎట్లా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యి, అట్లా గుజరాత్ డెవలప్మెంట్. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్. మన ప్రధానమంత్రి గారు, మన ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ దేశం డెవలప్మెంట్, ఈ ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ 10 years మన ప్రధానమంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్, పోర్ట్స్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, ఇట్లా డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 5 lakhs crore ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం. అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ నా చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రాకు నేషనల్ ప్రాజెక్టుకు చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్, మన మోడీ సర్కార్. అట్లే విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ కొనొచ్చింది, క్రియేషన్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఫస్ట్ ఐఐటి తిరుపతిలో శాంక్షన్ చేసి అక్కడ తిరుపతిలో ఐఐటి ఇచ్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెడపల్లిగూడెంలో ఇక్కడ ఇచ్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరిలో కొనొచ్చింది, శాంక్షన్ చేసింది ఇక్కడ మన ప్రధానమంత్రి గారు. అట్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలులో, అట్లా కూడా ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ ఐఐఎం విశాఖపట్నంలో, ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో, ఫస్ట్ గిరిజనంగో యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ, ఆ ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది ఆంధ్రాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేస్తున్నారు. అట్లే ఎనర్జీకి, పెట్రోలియం ఎనర్జీకి విశాఖపట్నంలో ఒక ఇన్స్టిట్యూట్, అక్కడ కారిడార్, కాకినాడలో కారిడార్, ఫారిన్ ట్రేడ్, ఇట్లా ట్రేడ్ డెవలప్మెంట్కి మన ఆంధ్రప్రదేశ్ టోటల్ డెవలప్మెంట్ లాస్ట్ 10 yearsలో మన ప్రధానమంత్రి గారు ఈ డెవలప్మెంట్కి మనం నేరుగా చూసుకున్నాం. అట్లే కూడా ఫిషరీస్ డెవలప్మెంట్, ఇక్కడ అందరూ ఫిషర్మ్యాన్, విశాఖపట్నం, విజయవాడ ఫస్ట్ ఫిషర్మ్యాన్కి ఒక మినిస్ట్రీ క్రియేషన్ చేసి ఒక క్యాబినెట్ మినిస్ట్రీ అపాయింట్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే మన ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది. అది చేసింది కట్ల కాదు, తర్వాత పిఎంఎస్ఎంఎస్వై ఓ స్కీమ్ ఫస్ట్ టైం స్వతంత్రం నుంచి 2014 వాళ్ళు ఫిషర్మ్యాన్కి ఎవరు కూడా ఎక్కువ ప్రోగ్రాం కూడా చేయలేదు. ఫస్ట్ టైం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఓ మంత్రాలయం పెట్టించినారు. తర్వాత 20,000 crore బ్లూ రెవల్యూషన్ స్కీమ్, పిఎంఎంఐ స్కీమ్, అట్లా ఈ 10 yearsలో మట్టు మచ్చవారిగా 38,500 crore ఇన్వెస్ట్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మీరు చూస్తారు పూరా మచిలీపట్నం, నెల్లూరు,
అక్కడ కూడా హార్బర్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 2800 crore మన ఆంధ్ర మట్టుమే మత్స్యవారికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డెవలప్ చేసి ఉన్నారు. అట్లా ఈ దేశం అభివృద్ధి, ఈ దేశం డెవలప్మెంట్ మన ప్రదేశ్ గారి అక్క గారు చెప్తారు. 5th largest ఎకనామీ మనం ఇప్పుడు ఉన్నాం. 2014 ముందు తర్వాత మనం 11th place, వీఆర్ ఇన్ ద 11th place. ఇప్పుడు 5వ ఇడములు ఉన్నాం. బికాస్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇనిషియేటివ్, అవర్ హార్డ్ వర్క్, అవర్ పాలసీస్, అవర్ గవర్నమెంట్స్ ట్రాన్స్పరెన్సీ, our government's initiatives. So we are leading and we are marching 5th largest economy in the world. In 2027, we will be in the 3rd largest economy in the world. For that, our Prime Minister Shri Narendra Modi ji is working towards the development of the nation, towards the Viksit Bharat 2047. So everyone is working towards 2047. So this nation will be the progressive nation. This nation will be the developed nation. This nation will be the superhero, Vishwaguru for the entire world. For that, our Prime Minister is tirelessly working. Friends, last 10 years we are witnessing how much digital transparency, digital technology. 2 months before I went near the Satyamangalam forest. In that Satyamangalam forest area, there was a vegetable vendor. That is a deep forest area. There I purchased some fruits and asked, how can I pay? She told that, sir, I have Google Pay. You pay in the Google Pay. Satyamangalam forest is the deep forest like Nallamalla forest. So how the transformation is happened, even a deep forest area, vegetable vendor, fruit vendor, they are having the digital technology. Like that, our nation's new Bharat, Viksit Bharat, towards the Viksit Bharat, we are marching. Startup companies nowadays, the youths, the young, the new mind, the new people, they are coming towards the entrepreneurs. Now the new generation youths, they are not searching the job. Our Prime Minister's vision also, we will create the employment. The youngster create the employment. For that, startup companies, before 2014, there were almost only 400 startup companies. Now we are 1,20,000 startup companies in India. We are the 3rd largest companies in the worldwide. So this is the developed country. Our country is marching towards the Viksit Bharat. In Andhra Pradesh, and Chandrayaan is very related. This Sriharikota, from here almost 200 kilometers or 300 kilometers. In this Sriharikota, Chandrayaan 3 launched successfully. The first nation, the Chandrayaan reached to the south pole of the moon. Before that, no country is not reached there. First time, our country reached the south pole. Our Chandrayaan mission successfully launched to the moon. This is the science technology. Because of the startup companies, they involved the technology. Now every young people, particularly Mahila,
Mahila scientists, they are participated them contribution in the successful launch of the Chandrayaan-3. So now I come to the some politics also. In election time we saw that Rahul Gandhi, India Alliance, everyone took constitution. They told we are the saver of the constitution. We are saver of the Dr. Ambedkar. Who is the really saver of the constitution? Real hero of the social justice, our Prime Minister Shri Narendra Modi ji is the real hero of the social justice. You know, Dr. Ambedkar భారత రత్న అవార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు. అంబేద్కర్ వాళ్ళు చెప్తారు, అంబేద్కర్కి భారత రత్న అవార్డు ఇచ్చిన వారు మన బీజేపీ సర్కార్, మన వాజ్పేయి గారు, మన ఉద్వాని గారు, వారు ఉంటే అప్పుడే మనం డాక్టర్ అంబేద్కర్కు భారత రత్న అవార్డు ఇచ్చింది. 2014లో మన ప్రైమ్ మినిస్టర్ సర్కార్ వచ్చింది, మన ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాతలే డాక్టర్ అంబేద్కర్ 2015లో డాక్టర్ అంబేద్కర్ కూడా 125th ఇయర్ బర్త్ యానివర్సరీ. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినారు 5 ప్లేసెస్ అంబేద్కర్ జన్మ ప్లేస్ మహుల్ ఉంది ఇందూర్లో, అట్లా అంబేద్కర్ డెత్ ప్లేస్ ఇన్ ఢిల్లీ, అంబేద్కర్ దీక్షా భూమి అట్ నాగ్పూర్, అంబేద్కర్స్ లివింగ్ ప్లేస్ అట్ ముంబై, అంబేద్కర్స్ స్టడీ ప్లేస్ అట్ లండన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.